ఇక నేను 7th క్లాస్ స్టాండర్డ్లో ఎగ్జామ్స్ రాసి పూర్తిగా అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఎవరో పిలుస్తున్నారు అని అనిపిస్తుంది. నాకు తెలియకుండానే ఎవరో పిలుస్తున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు. సరేలేని వదిలేశాను. 2 రోజులు 3 రోజులకి అదే రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అవుతున్నప్పుడు నేను ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కి హరిద్వార్ వెళ్ళిపోయాను. హరిద్వార్ నుంచి నడుచుకుంటూ ఋషికేశ్ కూడా వెళ్ళిపోయాను. అక్కడ లక్ష్మణ్ జోలా దగ్గర నేను అక్కడ స్టే చేయటం జరిగింది. 3 రోజులు ఉన్నాను. 3 రోజుల తర్వాత వాళ్ళు నన్ను దగ్గర తీశారు. ఆ హోటల్లో వాళ్ళు అన్నీ చేశారు, అంతా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ కొంచెం సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు లక్ష్మీ జోలా నుంచి కొంచెం ముందుకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది తపోవన్కి, ఇంకా ముందుకెళ్ళాను తపోవన్కి. అయితే వెళ్తున్నప్పుడు అక్కడ మొత్తం అడవి ఉండేది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా కార్పొరేట్ జంగిల్ అయిపోయింది. విల్లాస్ అన్ని ఇప్పుడు అన్ని విల్లాలు అయినాయి. అప్పుడు అన్నీ కూడాను చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. సరే అని చెప్పి మనం చిన్నపిల్లలు కదా, అప్పుడు ఏం చేస్తాం, మనం ఇట్లా నీళ్ళ మీద ఇట్లా కొడితే అవి ఇలా స్టప్కి వెళ్తాయి కదా, అలాగే ఆడుకుంటూ కూర్చుంటుంటే అక్కడి నుంచి ఒకటి శవం వస్తుంది. లేత శవం అంటే ఒక వయసులో ఉన్న శవం వస్తుంది. దానికి ఉండొచ్చు ఒక 27-28 దాకా ఉంటాయి. ఆ వయసు ఉన్నటువంటిది వస్తున్నప్పుడు ఏదో మనకు తెలియదు కదా, అలాగే చూస్తూ ఉంటే నా వెనకాల నుంచి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చెట్ల నుంచి దండానికి పరిగెత్తుకుంటూ వస్తే కుసేపు ఇలా చూశాను. నేను షాక్ అయ్యి చూడగానే ఆయన వచ్చి ఆ శవాన్ని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయాడు చెట్లలోకి. ఏంటి చెట్లలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నేను కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరైనా చూడాలి ఏంటి అనేది, ఏదో తెలియదు కదా, ఆ వయసులో ఇంకేముంటుంది మనకి అని చెప్పేసి ఇక చెట్లు ఇలా చూసుకుంటూ వెళ్ళి పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి వేర్లు చాలా పెద్ద పెద్ద ఏర్లు అవి. ఆ ఏరుల్లో ఎవరైతే పడిపోయి వెళ్ళిపోతున్నటువంటి ఆయనేమో లెగిసి నుంచొని ఉన్నారు, ఎవరైతే మోసుకొని వెళ్ళిన ఆయనేమో కింద పడిపోయి ఉన్నారు. అది చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయినప్పుడు చాలా లేట్ అయింది నాయన, చాలా లేటుగా వచ్చావు అని చెప్పేసి మళ్ళీ ఆయన నన్ను దగ్గర తీసుకొని ఆయన నన్ను అప్పుడు విద్య నేర్పించారు, పరాకాయ ప్రవేశ విద్య. ఆ గురువుగారి దగ్గర నేను కొంతకాలం అభ్యాసం చేసి మళ్ళీ తిరిగి వచ్చేసాను.